నమస్తే. ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి వీడికి మూతి మీద మీసం మొలవదు, కానీ వీడు మాత్రం అబద్ధాలు మాత్రం అవలీలగా మాట్లాడతాడు. ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేయాలి అనేది మన యొక్క వ్యూహం. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న మార్కాపురంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరం. నిజంగా అక్కడ ఒక్కొక్కరి కన్నీటి గాథ మరీ దారుణంగా 5 నెలలు 6 సంవత్సరాలు చిన్న పాపలు, పాపం అభంశుభందైనటువంటి పిల్లలు ఇటువంటి దాంట్లో ఉండటం నిజంగా చాలా బాధాకరం విషయం. కళ్ళం నీళ్ళు వస్తుంది. కానీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, ఇంకొకటి నిర్లక్ష్యం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి పరిణామం. అది కూడా జగిత్యాల నుంచి నెల్లూరు కలిగిరి వెళ్తున్నటువంటి బస్సు ఇది. మరి బహుశా ఈ బస్సు తెలంగాణకు సంబంధించిన బస్సు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బస్సు అయితే ఖచ్చితంగా మనోళ్ళు దాని మీద కూడా దానికి ఫిట్నెస్ లేదు, మరొకటి లేదని పేటీఎం కుక్కలు మురుగుతాయి ఆ మాట మాట్లాడట్లేదంటే ఈ బస్సు కంపల్సరీగా తెలంగాణ పరిధిలో నడుతున్న బస్సు అయి ఉండొచ్చు. సరే, ఏది ఏమైనా జరగరానటువంటి ఒక సంఘటన జరిగింది. అందులో అభంశుభం తెలియనటువంటి పసిపిల్లలు చనిపోతుంది. కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. నిజంగా ఆ కుటుంబాన్ని మనం ఎవరం కూడా మనం అనుకుంటాం, కానీ ఆ కుటుంబాన్ని మనం ఓదార్చలేము. వాళ్ళ బాధ వర్ణనాతీతం. అయితే శవాల మీద చిల్లర రాజకీయం చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాసుకొని కూర్చుంటారు. ఎవరో ఒకరు తమకు అనుకూలమైనటువంటి చేత ఇదిగో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, అంబులెన్స్లకు ఫోన్ చేసినా మేము స్పందించలేదు అని వైసీపీకి కొంచెం ఫేవర్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే బస్సులో అందరూ ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు అందరూ ఉంటారు. అందులో ఎవరో ఒకరు చిన్న అనీజీగా భావించినటువంటి విషయం చెప్తే దాన్ని పట్టుకొని నిజమా కాదా అబద్ధమా అనేది కూడా తెలుసుకోకుండా దాన్ని పబ్లిసిటీ చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చాలి అనేటువంటిది ఈ విజయ్ కేసరి. ఏదో ఆంధ్ర పోడ్కాస్టర్ నేను ప్రజల సమస్యల మీద స్పందిస్తానంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ రావడం కోసం మాత్రమే మనోడు స్పందిస్తాడు. సో తాజాగా ఈ యొక్క బస్ యాక్సిడెంట్ని కూడా మనోడు రాజకీయ కోణంలో చూసి కేవలం ప్రభుత్వాన్ని దీన్ని బ్లైమ్ చేయటం, ప్రభుత్వాన్ని దీన్ని నిర్లక్ష్యంగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలనేది ఈ చెంచాగాడి యొక్క ప్లాను. ఒకసారి చూడండి వాడు ఏం మాట్లాడుతున్నాడో విత్ ప్రూఫ్తో సహా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటో కూడా విత్ ప్రూఫ్తో సహా, వాయిస్ రికార్డ్తో సహా పెట్టారు. ఒకసారి మనం చూద్దాం అసలు ఏం మాట్లాడాడు ఇడు అనేది ఒకసారి చూసి. అంటే ఇంకా సిగ్గనేది వైసీపీ వాళ్ళకి లేదు. 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మనం మార్చుకుందాం, మన విధానాల్ని మార్చుకుందాం అనేటువంటి విధానం అయితే వీళ్ళ దగ్గర లేదు అనేది క్లియర్ కట్గా తెలిసింది. రాను రోజులు ఈ 11 సీట్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇట్లాంటి లఫుట్గాలను పెట్టుకొని శవాల మీద చిల్లర రాజకీయం చేస్తే తప్పురా. వాళ్ళు ఎవరో పాపం పిల్లలను కోల్పోయి బాధలో ఉన్నారు, అలాంటి వాళ్ళతోటి కూడా ఇలాంటి రాజకీయాలు చేపిస్తారా? ఒకసారి చూడండి. సిబిన్ గారు, మార్కాపురం బస్ యాక్సిడెంట్ లో తగలబడిపోతున్న ముర్రో కాపాడండి అని విక్టిమ్ 108 కాల్ చేస్తే దిక్కు దివానం లేకుండా సరిగ్గా రెస్పాన్స్ కూడా దొరకట్లేదండి సార్ వాళ్ళకి. ఈ డ్రోన్ టాక్సీ గురించి టంకీలు పక్కన పెట్టి జనాల బేసిక్ నీడ్స్ 108 సరిగ్గా రన్ అయ్యేలా చేయండి సార్ ముందు. హలో, నమస్తే. 108 మెడికల్ ఎమర్జెన్సీ ఉందా అండి? ఇక్కడ చందు ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఇక్కడ ఢీ కొట్టుకున్నాయి. ఆల్రెడీ ఫోన్ చేసాం, ఒక అంబులెన్స్ వచ్చింది, ఫుల్ అయిపోయి తీసుకెళ్లారు. ఇంకో అంబులెన్స్ కావాలి సార్. ఇంకో 2 అంబులెన్స్లు వస్తున్నాయండి. మార్కాపురం అంబులెన్స్ తో పాటు తర్లుబాడు అంబులెన్స్, పెద్దారెడ్డి అంబులెన్స్ వస్తున్నాయండి. 5-10 నిమిషాల తేట ఆ వెహికల్స్ కూడా వస్తాయి సార్. కంగారు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? సార్ గణేష్ గారు, సార్ ఇంకా ఎంతమంది ఉన్నారండి శతగాత్రులు? ఎంతమంది ఉన్నారో ఇంకా ఐడియా లేదు సార్. యాక్చువల్ అంటే 2 అంబులెన్స్ సరిపోతాయా అండి, లేదంటే ఇంకొక అంబులెన్స్ పంపించమంటారా? అందుకోసం అడుగుతున్నాం సార్. 9233 కదండి, ఫాలో అప్ చేయనండి, చాలా మంది ఉన్నారు అంతా. ఓకే, ఐడి నోట్ చేసుకోనండి. ఎంటీ గారు, సిఎఫ్ఎస్ 14 71 7217 కాల్ టైం 0601. వెహికల్ నెంబర్ 770 కదా? ఇలాంటి పెదవుల్ని చెప్పు తెగేలా కొట్టాలి. ఇవి ఎవడో కాలర్ రికార్డ్ చేసిన వాయిస్లు కాదు. 108కి ఫోన్ చేస్తే ప్రతిదీ కాల్ ఆటోమేటిక్ రికార్డ్ అవుద్ది. ఎందుకంటే ఇలాంటి చెత్త వాగుడు వాగుతుంటారు కదా, ఇలాంటి చెత్త వాగుడు వాగిన వాళ్ళకి రికార్డులు అంటే ఇప్పుడు వాడు మాట్లాడాడు కాబట్టి ఆన్ ద రికార్డ్ అక్కడ వినిపించాలి. ఇది ఎవరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరిగింది 6-6 మధ్య, అంటే దాదాపుగా ఇంకా తెల్లవారినప్పుడు టైంలో జరిగింది. ఈ 108 డ్యూటీలు చేసేవాళ్ళు కూడా
కొంచెం నిద్రమత్తులో ఉండటమో మరి ఇతర, ఎందుకంటే ఎవరు ఊహించింది కదా ప్రమాదం ఇటువైపు నుంచి వస్తుందో ఎవరు ఊహించింది కాదు. ఇది అత్యవసర సేవలు. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక అంబులెన్స్ పికప్ చేసుకుపోయింది, మరొక అంబులెన్స్ మార్కాపురం నుంచి వస్తుంది, మరొకటి తర్లుపాడు నుంచి వస్తుంది, అట్లాగే కొండకళ్ళమెట్ల నుంచి 3 అంబులెన్స్ని బయలుదేరాయి. ఇక్కడ మార్కాపురం నుంచి వచ్చే అంబులెన్స్ ఆల్రెడీ ఒకటి రిసీవ్ చేసుకుని వెళ్ళింది, సెకండ్ అంబులెన్స్ వస్తుందని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ప్రాథమికంగా అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. వీడు ఏమంటాడు, క్షతగాతుల్ని కాపాడాల్సిన అంబులెన్స్ అయితే బస్సుని అదుపులో తెచ్చుకోవాల్సింది, మంటలు అదుపు చేయాల్సింది ఫైర్ ఇంజిన్ వాళ్ళు. ఇక్కడ ఏం లేదండి, ఏ తప్పు జరిగినా ప్రభుత్వానికి లింక్ పెట్టాలి. ఇప్పుడు బస్సు చూద్దాం, బస్సు తెలంగాణ పరిధిలో ఉంటుంది, దీని మీద మనం ఏం మాట్లాడలేము. మరి ఏం చేయాలి? ఇలాంటి మిథ్యా పనులని అంటగట్టాలి, ప్రభుత్వానికి అంటగట్టాలి. అరే మీ ప్రభుత్వంలో కచ్చలూరు పడవ పట్టణంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల అంతమంది చచ్చిపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇసుక ధన దాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టకపోయి క్షతగాత్రులు అల్లాడిపోతుంటే, నా మొగుడు చనిపోయాడు, నా బిడ్డలు పోయారు, ఎతికి పెట్టమని బతిలాడుతుంటే కూడా మీరు అసలు పట్టించుకునేటువంటి పాపాలు లేదు. కానీ ఇది ఎక్కడో ఇది తప్పిదం వల్ల, అంటే అనుకోనటువంటి ప్రమాదం జరిగితే ఈ ప్రమాదంలో కూడా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం, ప్రభుత్వానికి దీన్ని అంటగడదామని చెప్పి మీలాంటి వెధవలు, మీలాంటి కుహనా రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు చూసావు. ఖచ్చితంగా మీలాంటి వెధవలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. ఇంత క్లియర్ కట్గా కనబడుతుందా? అంబులెన్స్ వాళ్ళు మాట్లాడిన వాయిస్ ఉంది, అంబులెన్స్ వాళ్ళు మీకు ఎన్ని అంబులెన్స్ కావాలో అడిగినవి ఉన్నాయి. అంటే నేను అడిగేది ఏంటంటే, ఇక రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చొని ఉండరు. సో నేను అనేది ఒకటి, బాధ్యతలు నిర్లక్ష్యం వల్ల ఎవరో ఒకరి వల్ల అన్యాయం జరిగింది అక్కడ. కానీ ప్రభుత్వంలో ఆ టైంకి స్పందించారా లేదా, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా స్పందించారా లేదా, వాళ్ళకి క్షతగాతులను హాస్పిటల్కి తీసుకెళ్లారా లేదా, వాళ్ళకి ట్రీట్మెంట్ అందించారా లేదా. ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ చేసి క్లియర్గా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం రాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆ బిల్లన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా కూడా ఇంకా పెదవులకి బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, వీళ్ళ ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పడేసి దిక్కు దివాన వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వదిలేసినటువంటి ఈ యదవ ప్రభుత్వం మీకు ఎల్జీ పాలిమర్ కట్టర్స్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీదకి పరిగెత్తి మమ్మల్ని కాపాడండి అంటే అంబులెన్స్ రాకపోతే దిక్కు లేక బండ్ల మీద తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్స్లో పడేస్తారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం చేయించండి అని చెప్పేసి ఇక్కడ జరిగిపోయినటువంటి సంఘటన గురించి నేను మాట్లాడట్లే. బాధితులు ఎవరైనా సరే పాపం ఆ బాధ, ఆ పెయిన్ చాలా అన్యాయంగా ఉంటుంది. నేనేదో వరకు ఒక్క నిమిషంలో మాట్లాడితే అది పోయేది కాదు. కానీ దయచేసి ఇలాంటి వాటిలో కూడా రాజకీయాలు చేయటం మానుకోండి. ఇలాంటి వాళ్ళ రాజకీయం చేసేవాడిని నడి బజార్లో చెప్పు తీసుకొని కొట్టాల్సిన సమయం ప్రజల చేతుల్లో ఉంది. ఎందుకంటే రేపు నిజంగా ప్రభుత్వం ఒకవేళ నిర్లక్ష్యంగా పనిచేసినా అది ప్రభుత్వం మీద పడేటువంటి ప్రమాదం ఉంటుంది.